అదేదో ప్రాబ్లం అయినట్టుంది. ఇక్కడ దిగిపోతున్నాడు, మనకి వదిలేసి దిగిపోతాడు. ఆయన వద్దంటారు, మళ్ళీ పెడతారు. ప్రాబ్లం ఇన్ మిడిల్ సీ. ఎవరు ఇక్కడ నిజాయితీగా లేరు. సో ఐ కేమ్ 4 times. This is not first time. 1 2 0 0. Brother, starting water. Water. రెవెన్యూ కాదు, లోపలికి వచ్చింది వాటర్. అవును, బాగుంది కదా, చాలా బాగుంది. Look, okay? Coral Island. Yes. Okay. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. అండ్ ప్రీవియస్ వ్లాగ్లో చూపించినట్టుగా టుక్లో ఎలా అయితే ఫెరీకి చేరుకున్నామో మీరైతే చూసే ఉంటారు, చూడని వాళ్ళైతే చూడండి. సో ఇప్పుడైతే ఫెరీకి వచ్చేసాం కాబట్టి ఇక్కడ టికెట్ రేట్స్ ఏంటి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. టైమింగ్స్ ఉన్నాయి. టైమింగ్స్ వచ్చి ఏ టైంకి పికప్ అంత ఉంటుంది. 4 hours పట్టాయా. అండ్ ఇక్కడ చూడు, స్పీడ్ బోట్ అయితే 1 way. సో ఏ ప్యాకేజీ లేకుండా డైరెక్ట్గా కోరల్ ఐలాండ్ ట్రిప్కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే, అంటే ఈ ఫెర్రీ దగ్గరికి వచ్చేస్తే మనకు అన్ని డీటెయిల్స్ నీట్గా రాసి ఉంటాయి. కాకపోతే చాలా వరకు థాయ్ భాషలో రాసి ఉంటాయి, అలాగే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది. అవన్నీ ఒకసారి జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తే మనకే అర్థమైపోతుంది. మామూలుగా అయితే 250 baht అన్నారు కదా బిల్ రావడానికి మనిషికి. ఇక్కడ మనం 10 రూపాయలు అయింది రావడానికి. సారీ, 10 baht అయింది. ఇక్కడ 30 baht ఒక సైడ్ 1 way. రెండు పక్కల 60 baht. 60 and 20 వేసుకుంటే 80. ఓకే, 170 ఏమో అక్కడ ఫుడ్ అనుకో, అది 100 baht వేసుకో. సో ఇక్కడ నీకు 70 baht 50 baht అని మిగులుతుంది మినిమం. మనకు 600 baht చెప్పారు. అదే నువ్వు సెపరేట్ ప్రైవేట్ బోట్ స్పీడ్ బోట్ తీసుకున్నావు అనుకో, అది 300 baht ఒక పర్సన్కి. మనం అది తీసుకుందాం చక్కగా. గ్రూప్కి అయితే ఈ టైంలోనే ఉంటుంది గ్రూప్ టైమింగ్స్. ఇక్కడ నెక్స్ట్ మనకి ఇప్పుడు అయిపోయింది కదా మన టైము, నెక్స్ట్ 12 o'clock వరకు వెయిట్ చేయాలి. మన స్పీడ్ బోట్ అయితే వెళ్ళిపోతాం. రండి. You want water spot? You go to on the beach. ఓకే, ప్రైవేట్ బోట్ మళ్ళీ ఇది. అదే ఇండివిజువల్ కాదు, మళ్ళీ గ్రూప్ లో అనుకుంటే ఇది 10 మంది వెళ్తాం. ఇది వెళ్దామా ఇది ఇది ఇండివిజువల్. మన ప్రైవేట్ బోట్, మనకి ఇంకెవరు ఉండరు. ఇది వెళ్దామా? 4 คน 5 โมง You look, okay? కోరల్ ఐలాండ్. Yes. ఓకే, 3 tickets రౌండ్ ట్రిప్. 3 ticket. 5 p.m. 5 p.m. if we want come early. Not early. Now what you want? 3 or 5? కొంచెం ఎక్కువసేపు ఉందామా? 5 p.m. Not maybe. ఓకే 5 p.m. 5 p.m. 5 โมง 3 คน Okay, pay money, mister. 900 baht. อันนี้กี่คน Card accept card. Cannot. No card. Yeah. Dollar. Dollar. เฮ้ย dollar. Dollar accept. You change นี่ไง you have money ไทยเนี่ย โอเคติดติ๊กเกอร์ด้วย అదే అంటున్నారు, ఇచ్చి. సో కోరల్ ఐలాండ్కి వెళ్ళేటప్పుడు ఫెర్రీ దగ్గర రకరకాల గ్రూప్స్ వాళ్ళు ఉంటారు. ఆ గ్రూప్ వాళ్ళతోనే వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళతోనే రావాలి. ఎందుకంటే ఒక గ్రూప్ వాళ్ళు తీసుకువెళ్తే ఇంకో గ్రూప్ వాళ్ళు తీసుకురావడం అనేది జరగదు. కాబట్టి వాళ్ళ టైమింగ్స్ ప్రకారమే మనం రావడం అనేది ఉంటుంది. మమ్మల్ని 3 PM కానీ 5 PM కానీ చూస్ చేసుకోమన్నారు. అదే కనుక మేము 3 PM చూస్ చేసుకుంటే 3 PM కల్లా మేము బ్యాక్ వచ్చేయాలి. 5 PM వరకు ఉంటామంటే వాళ్ళు తీసుకురారు, అక్కడే వదిలేస్తారంట. కాబట్టి ఏ టైం వరకు మనం ఉండాలని ముందు నిర్ణయించుకుంటామో ఆ టైం చెప్పడమే బెటర్. మాక్సిమం లేట్ టైం చెప్పడమే బెటర్. ఒకవేళ లేట్ అయినా మనకు టెన్షన్ ఉండదు. అండ్ క్యాష్ క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. We go money exchange and come. Your money is okay. I go money exchange come. There also. We can we exchange there? Okay. Thank you. Time. చలో పద. సో సింగిల్ లైన్ లో ఉండాలంటే లాగా అంటే మేము ప్రైవేట్ తీసుకోలేదు. ప్రైవేట్ మరి 4500 అంట. మాకైతే ప్రైవేట్ బోట్ అవసరం లేదనిపించింది, ముగ్గురమే కాబట్టి గ్రూప్ తో వెళ్ళొచ్చు అనిపించింది. బట్ స్పీడ్ బోట్ లో అయితే ఏంటంటే తక్కువ మంది గ్రూప్ తో వెళ్తాము. అదే నార్మల్ ప్యాకేజ్ అయితే జెట్టి అని చెప్పి ఒక 100 మంది కలిసి ఒక గ్రూప్ లో వెళ్తారు. ఇక్కడ ఆ ప్రాబ్లం అయితే ఉండదు. వన్స్ మనం డిసైడ్ చేసుకుని టికెట్ తీసుకోవడం లేటు, ఇంకా మనల్ని హడావిడి చేసేస్తారు. ఎందుకంటే ట్రావెల్ టైం స్పీడ్ బోట్ లో 10 minutes అంట. వాళ్ళు మనల్ని దింపి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళని ఎక్కించుకుంటే వాళ్ళకి లాభం కాబట్టి మనల్ని అయితే తొందర పెట్టేస్తారు. ఒక మనిషిని పంపించి వాళ్ళు వెనకాతలే నడవమంటారు. వేర్ స్పీడ్ బోట్ ఆయన్ని ఫాలో అవ్వాలమ్మా. వాళ్ళ చేతికి వేసిన బ్యాండ్ ని బట్టి ఆ గ్రూప్ వాళ్ళే మమ్మల్ని లీడ్ చేసి ఫెర్రీలో బోట్ అయితే ఎక్కిస్తారు. మిగతా వాళ్ళని ఎవరిని ఎక్కడ ఏం అడిగినా సరే వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు అనమాట. ఎందుకంటే వాళ్ళకు రూల్స్ ఉంటాయేమో మరి మనకు తెలియదు. అందరూ ఒకదాంట్లో వెళ్తే ముందుకెళ్ళి
ఫైనల్ గా అయితే టికెట్ తీసుకున్న 5 నిమిషాల్లోనే స్పీడ్ బోట్ అయితే ఎక్కేసాం. ఈ స్పీడ్ బోట్ లో దాదాపు 20 మెంబర్స్ దాకా కూర్చోవడానికి అయితే అవకాశం ఉంది. ఎక్కగానే లైఫ్ జాకెట్ కంపల్సరీగా వేసుకోవాలని చెప్తారు, ఎందుకంటే చాలా స్పీడ్ గా వెళ్తుంది కాబట్టి రిస్క్ ఎందుకని అందరూ వేసుకోవాలని చెప్తారు. ఊరికే నిల్చోవద్దని కూడా చెప్తారు. అయితే చాలా మంది ఫ్రంట్ కి వెళ్తే చూడడానికి చాలా బాగుంటుంది అనుకుంటారు, అది నిజం. సో దానికోసం అయితే ముందే మనం వెళ్ళి కూర్చోవాలి, లేదంటే బ్యాక్ సైడ్ లాస్ట్ లో కూర్చోవాలి. మధ్యలో కూర్చుంటే పెద్దగా వ్యూ అనిపించదు. ఇద్దరు ఫ్రంట్ గానీ బ్యాక్ గానీ కూర్చుంటేనే మనం ఆ రైడ్ ని అయితే ఎంజాయ్ చేయగలం. ఫైనల్లీ మా బోట్ స్టార్ట్ అవడంతో మాలో కూడా ఉత్సాహం పెరిగింది. ఈ బ్యాంకాక్ ట్రిప్ లో బకెట్ లిస్ట్ లో ముఖ్యమైనది కోరల్ ఐలాండ్. దానికైతే వెళ్తున్నాము అనే ఆనందం అయితే మా ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. వెళ్ళవట్లే కానీ వెళ్ళొచ్చు బ్రదర్. స్టార్టింగ్ వాటర్ రవి నువ్వు కాదు, లోపలికి వచ్చింది వాటర్. అవును చూడు. సో నేదో చెప్తున్నావు. సో మామూలుగా గ్రూప్ లో ఇచ్చినప్పుడు కంపల్సరీగా స్పీడ్ బోట్ అయితే ఇవ్వరు. ఏమంటారు చూడదాన్ని, చెట్టి ఏమంటారు, ఎక్కువ మంది వెళ్ళేది, ఎక్కువ మంది వెళ్తున్నారు కదా, దాంట్లో మల్టిపుల్ వెళ్ళే వాళ్ళ మీద వెళ్తారు. స్పీడ్ బోట్ కాదు, అదే 30 బాత్. ఇది బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. అందులో వెళ్తేనేమో మనిషికి 30 బాత్, అది కూడా 1 వేకి. అంటే 2 పక్కల 60 బాత్, ఇక్కడ 2 పక్కల 300 బాత్. అంటే 5 టైమ్స్ పెరిగింది అనుకో. బట్ టైమింగ్ చూడు, అది ఎంత మెల్లగా వెళ్తుంటారు కదా. అలాగే ఈ స్పీడ్ బోట్ రైడ్ వన్ ఆఫ్ ది మెమరబుల్ రైడ్స్ అనమాట. ఎందుకంటే ఆ ఫీలింగ్ అనేది మాటల్లో చెప్పలేము, జస్ట్ అనుభవించాల్సిందే. అదే అనుకుంటా ఐలాండ్. యాక్చువల్గా ఇక్కడ 3-4 ఐలాండ్స్ ఉన్నాయి. మొత్తం 3-4 ఐలాండ్ టూర్ అయితే 1 డే ఫుల్గా కావాలి. ఇది వాటర్ స్పోర్ట్స్ లేకుండానే జస్ట్ చూడడానికి. కాకపోతే సేమ్ ఇదే ఉంటుంది, ఇది వాటర్లో వెళ్ళడం అక్కడ ఐలాండ్ చూడడం, వాటర్లో వెళ్ళడం ఐలాండ్ చూడడం. దానికన్నా ఎందుకని ముందు ఒక ఐలాండ్ చూసి అక్కడ వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేస్తే ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఇది మాత్రం బుక్ చేసుకున్నాం. ఇంకొకసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం వేరేది. సిటీ నుంచి దూరంగా ఐలాండ్స్ చూడడానికి వెళ్తున్నాం అన్న హ్యాపీనెస్ లో ఉన్న మాకు సడన్ గా బోట్ ఆగిపోవడంతో ఏం జరిగిందో తెలియక కన్ఫ్యూజన్ మొదలైంది. అదేదో ప్రాబ్లం అయినట్టు. ఎక్కడ దిగిపోతున్నాడు, మనకు వదిలేసి దిగిపోతాడు. ఆయన వద్దంటారు, మళ్ళీ తెలుస్తారు. ప్రాబ్లం ఇన్ మిడిల్ సీ. ప్రాబ్లం నో ప్రాబ్లం. వెరీ గుడ్. ఇక్కడ వాళ్ళు మాట్లాడమొస్తే అసలు చూడు రవి, బాగుంది కదా, చాలా బాగుంది. గోవా కన్నా అదిరిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయింది, పర్లేదు, టెన్షన్ లేదు. వాటర్ పడుతుంది భలేగా. అక్కడ ఒక ఐలాండ్ ఉంది, మేబీ అటు వెళ్తాము. వెనకాల ఒక ఐలాండ్ ఉంది దగ్గర, బట్ దానికి తీసుకెళ్ళి మేబీ ఏంటంటే ఇలాగా మల్టిపుల్ పీపుల్ వచ్చేది ఒక దగ్గరికి, స్పీడ్ బోట్ ఒక దగ్గరికి, ప్రైవేట్గా వెళ్ళే వాళ్ళు ఒక దగ్గరికి తీసుకెళ్తారని నేను అనుకుంటాను. అంతే కదా, డబ్బులు పెడుతున్నారు కదా, అలా అవ్వచ్చు. ప్రపంచం సీ కలర్ చూడు, సీ కలర్ అదే వాడు కనిపిస్తుంది. గ్రీన్ అక్కడ ట్రాన్స్పరెంట్ ఉంది. అక్కడ ఫొటోస్ తీస్తారంట, డ్రోన్ లో ఫొటోస్ తీస్తారు. ఓకే, అన్ని ఐలాండ్స్ చూపిస్తారేమో అంటున్నాడు. ఏమో అటుపక్క వెళ్తున్నాయి పెద్ద బోట్స్. వచ్చా ఐలాండ్? వచ్చాం. ఇది మన ఐలాండ్. అదిగో ఎక్కువ గ్రూప్ పీపుల్కి వెళ్ళింది, అది ఇచ్చారు. ఈ స్పీడ్ బోట్ లో రైడ్ 10 నిమిషాలే అని రాసింది, కానీ మాకు టైం అస్సలు తెలియలేదు, తొందరగా వచ్చేసాం అనిపించింది. అండ్ ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనిపించింది. ఫైనల్ గా అయితే మాకు ఎలాకేట్ చేసిన ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో ఐలాండ్ పెట్టారు అండ్ ఒక్కో ఐలాండ్ కి ఒక్కో రేట్ కూడా ఉంది. ఇక్కడ నేను టికెట్ తీసుకున్న దగ్గర వాంగ్ టీ ఐలాండ్, కోలార్ ఐలాండ్, ఇలాగా డిఫరెంట్ ఐలాండ్ పేర్లు ఉన్నాయి. ఆ ఐలాండ్ కి మనం టికెట్ తీసుకుంటే ఆ ఐలాండ్ కి తీసుకొస్తారు. అది ఓకే, వచ్చాం. బాగుంది వాటర్. నువ్వు గెట్ డౌన్. యా, స్లోలీ. తెలుగు వస్తుంది లిటిల్. వావ్ యా సూపర్ థ్యాంక్ యూ. నైస్ షారుఖ్ ఖాన్. ఫోటోలు తీసేస్తున్నారు. ఫైనల్ గా అయితే కోలార్ అంటే కోరల్ ఐలాండ్ లో అడుగు పెట్టేసాం. బాగుందా ప్రపంచం? ఫారెన్ వచ్చా ఫీలింగ్ ఉందా నీకు?
మనం టికెట్ తీసుకున్న దగ్గర నుంచే మనకంటూ ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. ఏ బోట్ లో వెళ్తే ఆ బోట్ కి సంబంధించిన గ్రూపే మనల్ని ఫాలో అవుతుంది. ఆ బోట్ కి సంబంధించిన గ్రూపు వాళ్ళకి తెలిసిన వాళ్ళతోనే వాటర్ స్పోర్ట్స్ గురించి థాయ్ భాషలో మాట్లాడతారు. Play game okay na? I have game for you. Which game? Diving, snorkeling, jet ski, Yes, banana we boat. want all those. We want all lunch. మనం కోరల్ ఐలాండ్ లో అడుగు పెట్టిన వెంటనే వాటర్ స్పోర్ట్స్ కావాలా, ప్యాకేజ్ ఇంత అని మనం వెంటబడుతూ ఉంటారు కూడా. కాకపోతే అన్ని మనం జాగ్రత్తగా చూసుకుని లెక్కలు వేసుకుని ఓకే చేసుకోవాలి. సీ వాటర్ అంట. వాట్ ఈస్ ది హౌ మచ్? Right. 1,800 baht. Only sea water. Tuh, Atakanta. Let's go. I discount for you. Jet ski 1,800. This is 1,800 for one person. Yeah. I for 3% for you, bah. 3 person. Yeah. This Full is chain. 10 minutes. this is Ani 1%. Atakanta. 2,500 కి టోటల్ ప్యాకేజ్ అది. ఇదేమో Atakanta na. వెరీ వేస్ట్. How much? మనం ఫస్ట్ టైం వచ్చాం, మనకేం తెలియదు అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు చెప్పేస్తారు. కాబట్టి మనం తెలిసినట్టుగానే బిహేవ్ చేయాలి. నేను పక్కన ఇలా బార్గెన్ అది చేస్తూ లెక్కలేస్తూ ఉంటే ప్రభంజన్ అయితే ఏమీ పట్టినట్టు చక్కగా హ్యాపీగా ఆడుకున్నాడు. ఏంటి అవే కోరల్స్ పీత పట్టుకుంటున్నావా? చేపలు రా, చిన్న ఉండొచ్చు. దా డ్రెస్ మార్చుకుని ఎక్కడ బ్యాగ్ పెట్టొద్దాం. సో అప్పుడే దిగాం కాబట్టి వెంటనే తొందరపడి ఏదో ప్యాకేజ్ ఓకే చేసుకోకూడదు, కాసేపు రిలాక్స్ అవుదామని అయితే అనుకున్నాం. ఇక్కడ ఈ సీట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు నాకు తెలిసి. గివ్ మీ మెనూ. ఏంటి మెనూ చూసుకుని భోజనం ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడే తినొచ్చా? అండ్ వీళ్ళే మళ్ళీ మనకి తీసుకెళ్తారంట. ఎంతంట ప్యాకేజ్? ప్యాకేజ్ ఇప్పుడు చెప్తారు. టెల్ మీ ద ప్యాకేజ్. వాటర్ స్పోర్ట్స్ 300 baht. ఫుడ్ కాదు, సీట్ కంట. నో ఐ డోంట్ వాంట్ only one ఐ seat. వాంట్ మనం అక్కడికి వెళ్ళి తిందాం చక్కగా. ఇది వేస్ట్. ఐ వాంట్ ఈట్. దట్స్ వాట్. Regular come back, go pay money, yes, same. నో ఐ యామ్ నాట్ కమింగ్ బ్యాక్. ఐ యామ్ గోయింగ్ వాటర్ స్పోర్ట్స్. అవును బ్యాగ్ 3 o'clock. 3 o'clock we will eat, right? Okay, you eat your you don't want the seat. ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి 300 బాత్ అంట. అవన్నీ డబ్బులు ఇలాగే తీసేసుకుంటారు. డబ్బులు ఇలాగే తీసేసుకుంటారు. మనం చాలా జాగ్రత్తగా ఇది బేరం ఆడాలి. నువ్వేంటి ఎంత చీప్గా అని అనుకోకు, తప్పదు. కొంతమంది వాటర్ స్పోర్ట్స్ కోసం కాకుండా జస్ట్ ఇలా రిలాక్స్ అవ్వడానికి వస్తారు. వాళ్ళకైతే ఈ సీటింగ్ బెటర్గా ఉంటుంది. కానీ మేమైతే రిలాక్స్ అవ్వడానికి రాలేదు కాబట్టి మాకైతే అవసరం లేదు అనిపించింది. నేనైతే వేరే దగ్గరికి వెళ్ళి కూడా అసలు ప్యాకేజ్ ఎలా ఉంది అని తెలుసుకుని వచ్చాను. ఏంటి అందరితో మీటింగ్? నువ్వు 3 గంటలకు వెళ్ళిపోతావు, నీకు ఎందుకు ఇక్కడ ఎవడో తక్కువ రేటుకి అన్నారు. ఒకళ్ళకి 3,200 బాతులు చెప్పారు. ఏది మనకు 2,200 బాతులు చెప్తే యాక్చువల్లీ నేను పిలిచాను, ఎందుకంటే మనం వీడియో తీసాం కదా 2,200 అని. అది కూడా పికప్ అండ్ డ్రాప్తో మీరు ఎలా చేస్తారు అన్నాను. అంటే ఆఖరికి నేను 1,500 బాతే ఇస్తా, నువ్వు చేస్తే చెయ్యి అన్నాను. ఆఖరికి ఏంటంటే 1,500 బాత్ అయితే షార్ట్ టైం ఉంటుంది. ఇప్పుడు లాంగ్ టైం అని మనకు తెలియదు కదా, ఎంత టైం మనం చూడం కదా. ఇదైతే అరగంట, నార్మల్ అయితే 10 నిమిషాలు అంటుంది. షార్ట్ టైం ఓకే అన్నాను నేను. షార్ట్ టైం చాలదా? గంట సేపు ఉంటావు వాళ్ళు బీచ్ లోపల. అలాగా మనం మామూలుగా ఆడుకోవాలి కదా, వేవ్స్ తక్కువ ఉన్నాయి. సో షార్ట్ టైం అయితే 1,500 ఓకే చేసింది. ఫస్ట్ తినేసి వచ్చేద్దాం. చెప్పాను తినేసి వస్తాను తొందరగా అని. మా ఆయన అయితే ఇలా బేరాలు ఆడుతున్నారు అనమాట. యాక్చువల్గా ఇలా బేరం ఆడితే మనకు కూడా వాళ్ళు కొంచెం తక్కువకి చేస్తారు. నేనైతే అలా బేరాలు ఆడలేను. ఇక్కడ తిందామా? ఇండియన్ రెస్టారెంట్ ఇండియన్. ఇలా బేరాలు ఆడగలిగితే ఇలా బాగా వచ్చేది ఈజీగా ఓన్ గా. అక్కడ మేక్ మై ట్రిప్ M17 ఏదో అంటారు కదా, ప్యాకేజ్ అనమాట. ప్యాకేజ్ మాట్లాడుతున్నాడు. ఒక ఫ్రెండ్స్ గ్రూప్ లా వచ్చినప్పుడు ప్యాకేజ్ వస్తే అదే గ్రూప్ ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. బట్ వేరే వాళ్ళతో ఒక గ్రూప్ లాగే వెళ్ళాలి, అక్కడే తినాలి, అక్కడే కూర్చోవాలి అన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మాకైతే మేము ఇలా ఇండివిజువల్గా రావడమే బెటర్గా అనిపించింది. ఇలాంటివన్నీ బుక్ చేసుకోవచ్చు కావాలంటే. మనం నడవలేమనుకుంటే ఇది ఎండ్ అనమాట. ఇక్కడ మనకి సెక్యూరిటీ సెంటర్ కూడా ఉంది. ఇక్కడంతా మ్యాక్సిమం థాయ్ ఫుడ్ ఎక్కువ ఉందన్నమాట. ఈ 7-Eleven వచ్చి ఇది ఒక డిపార్ట్మెంట్ స్టోర్. మనం ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. ఊరికి బిస్కెట్స్ అవి తినేస్తే చాలు అనుకుంటే మనం అక్కడ తీసుకోవచ్చు. థాయ్ ఫుడ్ కావాల్సిన వాళ్ళకైతే ఎక్కడైనా ఉంటుంది. ఈ సీటింగ్ అయితే ఒకటి 300 బాత్స్ అలాగ అడుగుతున్నారు. మనకి కావాలి సరదాగా బట్టలు అనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. చాలామంది ఇక్కడ గ్రూప్గా తీసుకుంటున్నారు. మేము ప్యాకేజ్ అడుగుతున్నారు, బట్ ఎక్కువ రేట్ చెప్తున్నారు. మనం ఆర్గనైజ్ చేయాలి. మంచి హోటల్ కావాలి, కొంచెం డీసెంట్గా ఉండాలంటే ఉంది. అక్కడ కేఫ్ అమెజాన్ ఉంది. మనకి సబ్వే లాగా ఏదైనా మంచి కాఫీ డేలా ఉండాలి అనుకుంటే చక్కగా అక్కడ కూర్చోవచ్చు. నీట్గా ఉంటుంది. అండ్ కార్డ్ అవి యాక్సెప్ట్ చేస్తారు. మిగతా చోటంతా క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు. సో మన దగ్గర క్యాష్ లేదు, కార్డు ఉంది అనుకుంటే చక్కగా ఇలా కేఫ్ అమెజాన్కి వచ్చేయడం బెటర్. ఫుడ్ వరకు అయితే కేఫ్ అమెజాన్ లాంటి దాంట్లో స్వైప్ చేసి తినచ్చు. బట్ ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కి థాయ్ కరెన్సీ కంపల్సరీ. బట్ మేము థాయ్ కరెన్సీ తక్కువ క్యారీ చేయడం వల్ల మాకైతే ప్రాబ్లం అయింది. నా దగ్గర ఉన్న ఇండియన్ రూపీస్ డాలర్స్ ఎక్స్చేంజ్ చేయడం కోసం నేనైతే తిరిగాను. బట్ నాకు అక్కడ ఎక్స్చేంజ్ సెంటర్స్ ఏమీ కనిపించలేదు. సో నేను ఒకసారి రౌండ్ చేయడానికి వచ్చాను. ఇటు సైడ్ కూడా ఉంది కొండ మీదకి వెళ్ళడానికి. కొండ మీదకి వెళ్ళి చూస్తాం సరదాగా సైట్ సీయింగ్ అనుకుంటే అటు వెళ్ళొచ్చు.
అక్కడ లోకల్ వెండర్స్ మన దగ్గర ఉన్న కరెన్సీ తీసుకుని థాయ్ కరెన్సీ ఇస్తారు అని చాలా మందిని అడిగాను. ఎవరు ఇండియన్ రూపీస్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ ఒక ఇండియన్ రెస్టారెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడంతో ఇంకా సుష్మా ప్రభంజన్ ని అక్కడే తినమని చెప్పి అక్కడే కూర్చోబెట్టాను. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఎక్కడైనా సరే మీకు మాక్సిమం క్యాష్ తీసుకుంటారు. ఈ స్వైప్ అది అని అంటే అటుపక్క ఒక కేఫ్ ఉందంట, అక్కడ ఒకటి మీకు స్వైప్ తీసుకుంటారు. అండ్ ఇక్కడ అమౌంట్ లేకపోతే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మీరు క్యాష్ ఇచ్చినా వాళ్ళు తక్కువకి, అంటే బయట మనం ఎక్స్చేంజ్ దీంట్లో ఎంత అమౌంట్ ఇస్తామో దానికన్నా తక్కువే ఇస్తారనమాట. సో దాన్ని బట్టి మీరు క్యాష్ ముందే పెట్టుకోవాలి. మా దగ్గర అయితే క్యాష్ లేదు. ఆ టైంలో వెళ్ళిపోండి అక్కడ ఉంటుంది అని అంటే వచ్చేసాము. ఇక్కడైతే లేదు. సో హోటల్స్లో వాటిలో అడగాలి. వాళ్ళు అడిగితే ఒక 3,200 మనకి బయట వస్తుంది అని అంటే వీళ్ళు ఓన్లీ 3,000 ఇస్తారన్నమాట. సో దాన్ని బట్టి మీరు ఆలోచించి అయితే సెట్ చేసుకోవాలి. ఇండియన్ రూపీస్కి అయితే ప్రతి 500 మీద 38 బాతులు మిస్ అవుతున్నారు. అంటే 8,000కి అయితే నాకు 16 × 38 చాలా మిస్. ఒకవేళ మన దగ్గర డాలర్స్ ఉంటే కొంచెం ఎక్కువ రేట్ ఇస్తామంటున్నారు. బట్ ఇండియన్ రూపీస్ కి అయితే మన ఇండియన్స్ కూడా తక్కువే ఇస్తామన్నారు. కంపారిటివ్లీ మిగతా వెండర్స్ దగ్గర నేను అడిగినప్పుడు పోలిస్తే ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చినట్టుగా అనిపించింది. కాబట్టి ఇక్కడే నేను ఎక్స్చేంజ్ చేసుకున్నాను. నువ్వు ఏమైనా చేయి, అంతకన్నా ఎక్కువ ఇవ్వలేదు అన్నాడు. సరే కానీ తప్పదు. మేము తినడానికి వచ్చాం కదా, సుష్మా వాళ్ళు తింటున్నారు. ఇక్కడ ఎక్స్చేంజ్ ఉంటుంది అని చెప్పి పటాయాల ముందే తొందరగా పంపించారు. ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడికి ఎక్స్చేంజ్ ఉంటుంది అని మాత్రం రాకూడదు. బికాస్ ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ ఎక్కువ. నార్మల్గా $100కి అక్కడ 3,250 అలా వస్తే ఇక్కడ 3,100 ఇస్తా ఉంటున్నారు. బట్ తప్పదు అనుకుంటే మనం 150 బాత్ అనేది మిస్ అవ్వాలి. 150 బాత్ అంటే మనకి అప్రాక్సిమేట్లీ ఒక $400 నష్టపోయినట్టు. బట్ తప్పదు, మనకి ఇప్పుడు క్యాష్ కావాలి అనుకుంటే తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ అందరూ కూడా క్యాష్తోనే డీల్ చేస్తారు. ఏమి చేయట్లేదు. సో కొంచెం లంచ్ చేసి ఆకలి తీరిన తర్వాత వాటర్ స్పోర్ట్స్ కి అయితే ప్రిపేర్ అయిపోయాం. ఆల్ 3 people. ఇంకో 2-3 ప్యాకేజ్ తో అప్రోచ్ అయ్యారు. వాళ్ళ దగ్గర కూడా అసలు రేట్లు ఎంత ఉన్నాయని కనుక్కున్నాం. ఆల్రెడీ 1,200. 1200 1200 దేర్. సో ఫైనల్ గా లంచ్ కి ముందు సుష్మా వాళ్ళు లేనప్పుడు నేను ఎవరితో అయితే మాట్లాడి ఓకే చేసి పెట్టుకున్నాను. వాళ్ళదే కొంచెం తక్కువ రేట్ అనిపించింది. సో వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళి వాళ్ళని వెతికి పట్టుకుని మళ్ళీ ఫైనల్ ప్రైస్ కోసం మాట్లాడాను. We talked already. You told 1,500. I told 1,200. We eat and came. Three. 1,200. Na 1, 2, 3, 4, 5. 1,200. 1,400. Okay, for last 1,300. Last 1,300 లాస్ట్. అక్కడ వాళ్ళకి ఇది రెగ్యులర్ బిజినెస్ కాబట్టి మన డెస్పిరేషన్ ఎలా ఉంది, మనం మాట్లాడే తీరు ఎలా ఉంది చూసి దాన్ని బట్టి రేట్ తగ్గించడం పెంచడం చేస్తారు. మనం గనక డెస్పరేటెడ్ గా ఉంటే వాళ్ళు రూపాయి కూడా తగ్గించరు. 1,300 లాస్ట్. Actually 1,200. I came 4 times. This is not first time. If ready, we'll go. No, we'll have to go. 1,300. You know. Hey, individual, you know. Okay, I know. 1,300 fix. We'll go. Let's no discuss. Come. So మొత్తానికి అయితే 1,300కి మాట్లాడామండి. ఇప్పుడు నాకు ఎంత అయిందంటే 1,300 వెళ్ళి రావడానికి 300 అయింది బోట్కి. అక్కడ 10 రూపీస్ థాయ్ బాత్ మామూలుగా. ఇది టుక్ కదా సుష్మా, టుక్ ఎక్కాం. సో 13 అంటే 1,600. నాకు లంచ్ ఏమైందంటే మేము తినదానికి 400 అయింది. అంటే ఒక 100 రూపీస్ 150 వేసుకోండి. ఇంకా కొంచెం బాగా తింటే 200 వేసుకోండి. సో 16 అంటే 1,800లో మొత్తం అన్ని కంప్లీట్ చేసుకుని రావచ్చు. మామూలుగా ప్యాకేజీలో ఏంటంటే మాకు కనిపించిన ప్యాకేజీలో మొత్తానికి మినిమమ్ 2,200 ఉంది. కొంచెం మంచి తీసుకుంటే 2,500 లేదా 2,700 ఉంది. సో ఆ లెక్కను చూసుకుంటే మనకి ఎంత లేదన్నా ఒక 200 బాత్ అయితే మిగులుతుంది. 200 బాత్ అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 600 రూపీస్ అనమాట ఒక మనిషి మీద. అంటే 1,800 మిగిలినట్టు. అది మనం వేరే దాని మీద స్పెండ్ చేయొచ్చు కాబట్టి. సో మనం ఇలాంటి చోట అడిగేటప్పుడు కొంచెం అరే మనం ఏంటి అడగడం ఏంటని ఇబ్బంది పడకూడదు. బికాజ్ వాళ్ళు నిజాయితీగా కరెక్ట్ రేట్ చెప్తే అందరూ మనం వెళ్ళొచ్చు. ఎవరు ఇక్కడ నిజాయితీగా లేరు. సో మనం అడగాలి. సో ఆఖరికి వాటర్ స్పోర్ట్స్ ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం. ఈ వ్లాగ్లో అయితే ఇంతవరకే. కీప్ వాచింగ్. బై బాయ్.